హాయ్ ఫ్రెండ్స్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనీస్ రిక్రూట్మెంట్ 2025కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఆన్లైన్ ఎలా అప్లై చేసుకోవాలి, సిలబస్ ఏంటి ఎక్సెట్రా, దీనికోసం పూర్తి వివరాలు నేను నోటిఫికేషన్ డీటెయిల్గా చెప్తాను. మీ డీటెయిల్స్ మీకు నచ్చినట్టయితే మనకి ఈ నోటిఫికేషన్లు కష్టపడి తీసుకురావడం అయితే జరుగుతుంది. మా ఎఫర్ట్స్కి మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వివిఎం కెరియర్ మేకర్స్. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇలా మోటివేషన్గా ఉంటుంది. ఎన్నో ఇలాంటి వీడియోస్ మేము వెతికి మీ ముందర తీసుకురావడం వల్ల మీరు చాలామంది ఉద్యోగం పొందుతారు. కాబట్టి మన ఛానల్ లైక్ చేయండి. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ లిమిటెడ్ ఇండియన్ లిమిటెడ్లో న్యూఢిల్లీ వాళ్ళకి ఎప్పుడు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది 29/1/2025. నేను అన్ని జెన్యూన్ నోటిఫికేషన్లు తీసుకొస్తాను. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్లు తీసుకొచ్చి అప్లోడ్ అయితే చేయను. ఈ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు నేను తీసుకురావడం జరుగుతుంది. అందుకని మీరైతే నమ్మచ్చు. దీనికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నోటిఫికేషన్ పూర్తి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అందరూ వెళ్ళి దానిలో అప్లై చేసుకోవచ్చు. ఓకే, రిక్రూట్మెంట్ ఆఫ్ 55 మేనేజ్మెంట్ ట్రైనీస్ కోసం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ పేమెంట్కి 30 జనవరి 2025 నుండి 20 ఫిబ్రవరి 2020 దాకా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ మార్చి కానీ ఏప్రిల్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీని పూర్తి వివరాలు మనకి ఇక్కడ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. www.asc.ofindia.comలో ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ రావడంతో దాని ముందు 10 రోజుల ముందు మీకు డౌన్లోడ్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్కి అరౌండ్ 10 డేస్ పీరియడ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ముందర కూడా వారికి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టోటల్ మనకైతే 55 వేకెన్సీలు ఉన్నాయి. ఐటీకి, తర్వాత యాక్చురియల్కి, తర్వాత జర్నలిస్ట్కి. కానీ ఈ రెండింటికి ఎక్స్పీరియన్స్లు అడుగుతున్నాడు. ఐటీకి దానికి, జర్నలిస్ట్కి అయితే మనకి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. కాబట్టి నేను ఎక్కువ ఇలాంటి వాటికి ప్రిఫర్ చేస్తాను. దానికి 30 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇంక్లూడింగ్ 20 బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి దీంట్లోనూ ఆల్రెడీ. టోటల్ మనకి ఓబీసీకి 19, ఎస్సీకి 9, ఎస్టీకి 5, ఈడబ్ల్యూసీకి 6, అన్రిజర్వ్డ్కి 16, టోటల్ 55 వేకెన్సీలు అయితే నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ ఒకటి ఏంటంటే అన్నిటికి మీరైతే క్యాండిడేట్ అప్లై చేసుకోవద్దు, ఒకదానికే అప్లై చేసుకోండి అని నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే మనకి నోటిఫికేషన్లో మీరు చూడొచ్చు. తర్వాత మనకి ప్రొబేషన్ అంటే 1 year ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 మనకి ఉద్యోగం మనకి ఇవ్వడం జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది మనకి. తర్వాత వీరు బెనిఫిట్స్ మనకి శాలరీ ఎలాగ ఇస్తారంటే ట్రైనింగ్ టైం మనకి 60,000 పర్ మంత్ ఇవ్వడం అయితే జరుగుతుంది కంపెనీ మేనేజ్మెంట్ ట్రైనీస్కి. తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత వారికి బేసిక్ పే మీకు 50,925 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. పర్ మంత్ అప్రాక్స్ మనకి 90,000 అయితే శాలరీ అయితే దొరుకుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి ఎప్పుడులా ఉండాలంటే 1/12/2024 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కంప్లీట్ అయ్యి ఉండాలి. దానికి మీరు జర్నలిస్టులకి అయితే మనకి గ్రాడ్యుయేషన్ చదివిన వారు, నేను చెప్పాను కదా, గ్రాడ్యుయేషన్ చదివిన వారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారు వెళ్తే ఎలిజిబుల్. దానికి మనకి 60% మార్కులు అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ తీసుకున్నవారు మనకి ఎలిజిబుల్. 55 మార్క్స్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నవారు దీనికైతే ఎలిజిబుల్ అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. స్పెషలిస్ట్ అంటే మనకి వచ్చేటికి యాక్చురల్ బీటెక్, మాస్టర్ డిగ్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ చదివిన వారైతే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారు దీన్ని చూసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఎక్స్పీరియన్స్ అడిగాడు. నేనైతే ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండరు కాబట్టి నేను ప్రిఫర్ చేయట్లేదు ఇలాంటి పోస్టులకి. తర్వాత ఏజ్ ఎంత ఉండాలంటే మనకి 21 years నుంచి 30 years దాకా మనకి ఏజ్ లిమిట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు, జనరల్ క్యాస్ట్ వాళ్ళు. తర్వాత ఎస్సీ, ఎస్టీ వారు అయితే 5 years అప్లై చేసుకోవచ్చు.
ఓబీసీ క్యాండిడేట్ అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. డిఫెన్స్ సర్వీస్ డిజబిలిటీ పర్సన్స్ ఎవరున్నారో వారికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీరందరూ ఇటువంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఏజ్ లిమిట్ కూడా ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకుని మీరు మంచి ఉద్యోగం కాబట్టి ఇది మనకు 1 lakh దాకా పర్ మంత్ ఇవ్వడం అంటే మామూలు మాట కాదని అనుకోవాలి. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ మనకి 200 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్కి ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ 150 మార్క్స్ ఉంటుంది. 2.5 hours. దీంట్లో కూడా క్వాలిఫికేషన్ మనకి 60% జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారు అయితే మనకి మార్క్స్ రావాలని చేయడం అయితే జరిగింది. 55 మార్క్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఆర్స్ తెచ్చుకోవాలి. దీంట్లో ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మార్చి ఏప్రిల్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. జర్నలిస్ట్కి మనకి ఇక్కడ మీరు రోజు చదువుతూ ఉంటారు కదా, రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలా చదువుతారు. 120 minutes ఇవ్వడం జరుగుతుంది. 30 minutes డిస్క్రిప్టివ్ టెస్ట్కి అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఎక్కువ మీరు జనరల్ నాలెడ్జ్ మీద ఎక్కువ మీకు నాలెడ్జ్ తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే దానికి ఎక్కువ మార్కులు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. నెగిటివ్ మార్క్స్ ఏ విధంగా ఉంటే ఒక క్వశ్చన్కి 1/4 నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయనేసి ఇక్కడ మనకి తెలపడం జరిగింది. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. మీకు ఇంటర్వ్యూలో 3 times క్యాండిడేట్స్ని మనం తీసుకుంటారు. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే దానికి 3 times తీసుకుంటారు. ఇంటర్వ్యూకి మొత్తం టోటల్ 50 మార్క్స్తో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ 50% అలర్టెడ్ మార్క్స్ అయితే ఫిక్స్డ్ 25 మార్క్స్ రావాలని అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ వారు అయితే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వారి అయితే మనకి హైదరాబాదు, ఖమ్మం వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి డౌన్లోడ్ కాల్ లెటర్ ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలని ఇవ్వడం అయితే. ఇదైతే ఆన్లైన్ అప్లికేషను. పేమెంట్ ఫీ చేయాలి. తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత వారికి అటువంటి ఫీజు ఎలా ఉంటుందంటే ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ గారు 200 రూపీస్ అప్లై మనకి పేమెంట్ చేయాలి. అదర్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ క్యాండిడేట్ పేమెంట్ చేయవలసి ఉంటుంది అనేసి ఇది కూడా ఆన్లైన్ పేమెంట్ అని ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో నోటిఫికేషన్లో. మీరు అందరూ దీనికి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై ఎలా చేసుకోవాలి నోటిఫికేషన్కి లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రావడం అవుతుంది. నూరు రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరైతే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫిల్ చేసి తర్వాత ఫస్ట్ నేము, లాస్ట్ నేము అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ ఆల్టర్నేట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ పెట్టిన తర్వాత ఇక్కడ పైన ఇవ్వడం జరిగింది. మనకి ఏమిటంటే ఫోటో సిగ్నేచర్ మీరు ఎలా చేయాలి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ మీరు ఫిల్ చేయవలసింది. ప్రివ్యూ చూసుకోవాలి. తర్వాత అప్లోడ్ చేసి ఫీజు పేమెంట్ చేసుకునేవలసిన తర్వాత మీకైతే అప్లై అవ్వడం అయితే జరుగుతుంది. జాగ్రత్తగా నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుంది లింకు. దాన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా వివరాలు చదివి తర్వాత ఆన్లైన్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇది మీకు యూజ్ఫుల్గా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.